హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఈరోజు మనం చిరియా వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లు ఒకే వీడియోలో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను చెప్పినట్లే ఈ సిరీస్ అందరికీ కాదు, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే. ఇంకా ఈ సిరీస్ ని అర్థం చేసుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చదు, కాబట్టి కొంచెం ఓపికతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా సిరీస్ ని ఓపెన్ చేస్తే 3 సంవత్సరాల ముందు కమలేష్ అనే ఒక ఆమె వంట చేస్తుంటే బయట ఆమె కూతురు పింకీ స్కిప్పింగ్ ఆడుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఆమె మరిది అరుణ్ని కొంతమంది కాలేజీలో ఉన్న వాళ్ళు వచ్చి కొడుతుంటే ఆ విషయం పింకీ కమలేష్ కు చెప్పిన వెంటనే ఈమె గొడవ ఎందుకు జరుగుతోంది ఏమని ఎవరిని అడగకుండా ఏం ఆలోచించకుండా డైరెక్ట్ గా వెళ్లి అరుణ్ కొడుతున్న వాళ్ళందరినీ కొట్టేస్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఆమె మామగారు వచ్చి కమలేష్ అనగానే వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. తర్వాత ఆయన వీళ్ళని లోపలికి పిలుచుకుని వెళ్లి, మీకు బుర్ర పనిచేస్తుందా లేదా, ఎందుకు ఇంటి ముందర రౌడీలు మాతో గొడవ పడుతున్నారు అని అడిగేసరికి ఆమె అరుణ్ని కొంతమంది కొడుతుంటే నేను వెళ్ళానంటుంది. అప్పుడు ఆయన అసలు ఏం జరిగిందో ఏమని తెలుసుకోకుండా వీడిని కొడుతున్నారని చెప్పి నువ్వు వెళ్లి వాళ్ళని కొట్టేస్తావా అంటే దానికి ఆమె అరుణ్ ఏ తప్పు చేయడని చెప్తుంది. దానికి కారణం ఆమెకి తన మరిది అరుణ్ అంటే చచ్చేంత ప్రేమ. ఆమెకి కొడుకులు ఎవరూ లేరని అతన్ని తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తే ఫస్ట్ కమలేష్ మరిది అరుణ్, ప్రస్తుతానికి అతను ఖాళీగా ఇంట్లోనే ఉంటాడు. నెక్స్ట్ ఆమె మామగారు సుకుమార్, ఆయన కొంచెం ఎక్కువగానే చదువుకుని ఉంటాడు. అలాగే ఆయనకు చాలా మంచి పేరుంటుంది. ఇక వీళ్ళింట్లో ఆమె అత్తగారు రుక్మిణి ఇంకా మామగారి అమ్మ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. ఇక కమలేష్ భర్త వినయ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. ఆమె కూతురు పింకీ స్కూల్లో 7వ క్లాస్ చదువుతుంటుంది. ఇక కమలేష్ విషయానికొస్తే ఆమెది చాలా చిన్న ప్రపంచం. ఆమెకి ఇల్లు కుటుంబమే అన్ని. ఆ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్లే. ఇక కమలేష్ కూడా ఇంటర్ చేసుంటుంది, కానీ ఆ కుటుంబంలోని వాళ్ళకి ఉన్నంత లోక జ్ఞానం ఉండదు. ఇక ప్రజెంట్ రోజుకు వెళ్తే అరుణ్ కి 23 సంవత్సరాలు వచ్చి పెళ్లి వయసు వచ్చిందని అతనికి పెళ్లి చేయడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చూపులకు బయలుదేరతారు. ఇక కారులో వెళ్తున్నప్పుడు కమలేష్ కి తనలాగానే పెద్దగా చదువుకోకుండా ఏదో తన మాతోనే లోకల్ పాటలు పాడుతూ ఇంట్లో తనతో పాటు వంట చేస్తూ కలివిడిగా కలిసిపోయే తోడుకోడలు దొరికితే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటుంది. కానీ వీళ్ళు చూసిన పూజ డిగ్రీ చదివి పెళ్లి తర్వాత కూడా చదువుతూ యూపీఎస్సీ రాద్దామనుకుంటుంది. అలాగే దివ్య బట్టలు కూడా కొంచెం మోడర్న్ గా ఉంటాయి. అది సరిపోదన్నట్టు దివ్య ఇంగ్లీష్ పాటలు పాడుతుంది. ఇక కమలేష్ తన తోడుకోడలు ఎలా ఉండాలనుకుందో పూజ దానికి డెడ్ ఆపోజిట్ లో ఉండేసరికి పూజ అంటే కమలేష్ కి ఏ మాత్రం నచ్చదు. ఇక కమలేష్ ఒప్పుకోకపోతే అరుణ్ పెళ్లి చేసుకోడు. కానీ అరుణ్ కి పూజ బాగా నచ్చేసరికి చాలా సేపు తన వదిలిని బ్రతిమలాడి పెళ్లికి ఒప్పించేసరికి తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా వీళ్ళిద్దరికి రింగులు వేపించి నిశ్చితార్థం చేస్తారు. తర్వాత వీళ్ళందరూ హ్యాపీగా రిటర్న్ ఇంటికి కారులో వెళ్తున్నప్పుడు అరుణ్ పూజకి వంట పనంతా చెప్పొద్దండని అతని అమ్మని వదిన్ని అడుగుతాడు. ఈ విషయాలన్నిటి బట్టి కమలేష్ కి చదువుకున్న పూజ వల్ల ఆ ఇంట్లో తన స్థానం తగ్గిపోతుందేమో అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఒకరోజు కమలేష్ ఇంకా ఆమె అత్తగారు ఇద్దరు ఆటోలో వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఎల్జీబీటీక్యూ రైట్స్ కోసం ధర్నా చేస్తుంటే కమలేష్ అది చూసి ఫస్ట్ ఏదో పార్టీ మీటింగ్ అనుకుంటుంది, కానీ విషయం తెలిసాక చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే తనకున్న చిన్న ప్రపంచంలో ఆ విషయం చాలా పెద్దది కాబట్టి. తర్వాత అక్కడున్న పూజాని గమనించి వెంటనే ఆ అమ్మాయిని పిలుచుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్లి, నీకు అమ్మాయిలంటే ఇష్టమా అనే లెక్కలో అడుగుతుంది. దానికి పూజ లేదు అనేసరికి కమలేష్, మరి నువ్వు అక్కడేం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వచ్చే ఇల్లు మామూలు ఇల్లు కాదు, ఇలా ధర్నాలు అంతా చేయకూడదు, నువ్వు ఒక మంచి భార్యగా పేపర్లో వెనక పేజీలో ఉండే వంటలు చూసుకుంటూ ఇల్లు పిల్లలు అనే విధంగా ఉండాలి, ఇలా మరొకసారి ధర్నా అంతా చేయొద్దు, వచ్చి అత్తగారికి సారీ చెప్పు అంటుంది. ఇక పూజకేమో కమలేష్ మాట్లాడిన మాటలన్నీ కొంచెం విచిత్రంగా ఉంటాయి. అలాగే తను కమలేష్ తో, మామగారికి అత్తగారికే ఏ ప్రాబ్లం లేదు, మరి మీకెందుకు, నేను సారీ అంతా చెప్పను అంటుంది. దాంతో కమలేష్ ఆ అమ్మాయి వేలుకున్న రింగుని పీకేస్తుంటుంది. వాళ్ళ అత్తగారు అక్కడున్న వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా కమలేష్ అవేం పట్టించుకోకుండా పూజ చేతికి సబ్బు పూసి మరీ ఉంగరాన్ని లాగేసి ఇంటికెత్తుకుని వెళ్లిపోతుంది. కమలేష్ చేసిన పనికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్లోనే ఉంటారు. అప్పుడు ఆమె మామగారు ఎందుకు ఇలా చేశావని అడిగితే దానికి కమలేష్ సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు ఆమె భర్త నేను చెప్తానని కమలేష్ మనసులోని ఉద్దేశం చెప్తాడు. చదువుకున్న అమ్మాయి ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో తన స్థానం తగ్గిపోతుందని తను ఇలా చేసింది అనేసరికి కమలేష్ నేనేం అలా చేయలేదంటుంది. అప్పుడు అతను, మరి నువ్వు రాత్రి నేను కూడా బిఏ చేసి డిగ్రీ పాస్ అవుతాను, అప్పుడు ఇద్దరు కోడళ్ళు చదువుకున్న వాళ్లే ఉంటారని ఎందుకు చెప్పావనేసరికి తను ఏం మాట్లాడకుండా గమ్మునుండిపోతుంది. దాంతో వాళ్ళకి కమలేష్ ఎందుకు ఇలా చేసిందో అర్థమవుతుంది. తర్వాత సరేలే వాళ్ళకి సారీ చెప్పు అంటే కమలేష్ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను పోయి వాళ్ళకి సారీ చెప్పను అంటుంది. అప్పుడు అరుణ్ వదినా ఒప్పుకో వదినా వెళ్దాం వదినా అంటున్న టైంలో పూజ అక్కడికి వస్తుంది.
ఇక పూజ కమలేష్ తో సపరేట్ గా మాట్లాడుతూ, ఆ రింగు మీరు తీసుకుని వచ్చేసాక నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, అయినా నేనంటే మీకు ఎందుకంత కోపం అని అడిగేసరికి కమలేష్ తన మనసులోని ఉద్దేశాన్ని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పి చేసిన దానికి సారీ అడిగి, నువ్వేం భయపడొద్దులే, నేను ఇక్కడే ఉన్నాను, నీకు అన్నీ నేర్పిస్తాను, నాకు బయట విషయాలు పెద్దగా తెలియదు, కానీ నువ్వు ఎవరితో అన్నా గొడవ పడమంటే చెప్పు, నేను వచ్చి గొడవ పడేస్తాను అని ఎలా మాట్లాడుతుంది. అవన్నీ విన్న తర్వాత పూజ, నేను కూడా ఆ ధర్నాల్లోకి వెళ్ళింది ఆ హక్కులు కావాలనుకునే వాళ్ళు ధైర్యం చేయలేకుండా ఉంటే మనమే కదా పోరాడాలి, అందుకనే వాళ్ళకి హెల్ప్ చేస్తూ అక్కడే ఉన్నానని చెప్తుంది. పూజ చెప్పిన మాటలు కమలేష్ కి అర్థం కావు, కానీ పూజతో ఎవరైనా తప్పు చేస్తే చెప్పు, నేను వచ్చి గొడవ పడతాను అంటుంది. అప్పుడు పూజ, మరి అరుణ్ తప్పు చేస్తే ఎలా అనేసరికి కమలేష్, నా అరుణ్ ఎప్పటికీ తప్పు చేయడం చెప్తుంది. తర్వాత వీళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ కమలేష్ తన చేత్తో తీసేసిన ఉంగరాన్ని తిరిగి తన చేత్తోనే పూజకి పెడుతుంది. ఆ తర్వాత పెళ్లి రోజు వస్తుంది. ఇక అరుణ్ తన ఫ్రెండ్స్ తో మందు సిగరెట్ తాగుతుంటే కమలేష్ అక్కడికి వెళ్లేసరికి, అరుణ్ నువ్వు కూడా మందు తాగవదిని అని ఒక బ్రీజర్ ఇస్తాడు. దాన్ని అరుణ్ ఇచ్చాడు కాబట్టి ఆమె తాగుతుంటుంది. ఆ టైంలో కమలేష్ చేసుకున్న వాచ్ అలారం పొద్దునూకులు విసిగిస్తూనే ఉన్నా కూడా ఆ వాచ్ ని అరుణ్ గిఫ్ట్ గా ఇచ్చాడని తను ఆ వాచ్ ని తీయకుండా అలాగే చేతికి ఎప్పుడూ కట్టుకునే ఉంటుంది. ఇక ఈ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకున్నాక తర్వాత వీళ్ళు పెళ్లి ముహూర్తానికి వెళ్తారు. ఆ టైంలో పూజ చాలా నీరసంగా ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ షబ్నం ఈ అమ్మాయికి ఒక టాబ్లెట్ ఇచ్చేసరికి పూజ అది వేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ జమ్మని ఇంట్లో సంగీతం పెట్టుకుని డాన్స్ చేస్తుంటే పూజ రూమ్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడు అరుణ్ వెళ్లి ఆ అమ్మాయితో కలుద్దాం అనుకుంటాడు. కానీ తను, నాకు జ్వరంగా ఉంది, టాబ్లెట్ కూడా వేసుకున్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, రేపటికంతా సెట్ అయిపోతుందిలే, తర్వాత మనం కలుద్దామంటే అతను ఏం కాదులే, బాగుంటుంది, నేను చూసుకుంటానంటూ తను ఒప్పుకోకుండా ఉన్నా కూడా బలవంతంగా ఆ అమ్మాయితో కలుస్తాడు. ఆ మరుసటి రోజు కమలేష్ లేచి తులసి చెట్టుకు పూజ చేస్తున్నప్పుడు పక్కన టెర్రస్ పైన పూజ నిలబడుకుని ఉంటుంది. అది చూసి కమలేష్ షాక్ అయ్యి చాలా భయపడిపోతుంది. పూజ అక్కడికి రావడానికి కారణం, రాత్రి అరుణ్ని వద్దని చెప్తున్నా కూడా అతను కలిసేసరికి ఆ అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ, నేను నో అని చెప్పాను, కానీ నువ్వు వచ్చావు, నువ్వు నన్ను రేప్ చేసావంటుంది. ఆ మాటతో అరుణ్, నేను నీ భర్తని, ఏంటలా మాట్లాడుతున్నావు, సరే నేను నిన్ను రేప్ చేశాను కదా, వీళ్ళందరికీ చెప్పని ఆ అమ్మాయిని బలవంతంగా రూమ్ నుంచి బయటకు పంపించేస్తాడు. ఇక పూజ అరుణ్ చేసిన విషయాన్ని చెప్దామనుకుంటుంది, కానీ అక్కడికి వెళ్లేసరికి వాళ్ళందరూ భార్యాభర్తల విషయాలు బయట చెప్పుకోకూడదు అనేలా మాట్లాడుతుంటే పూజ దూరం నుంచి అవి విని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా మళ్లీ రూమ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు అరుణ్ పూజకు ఆరోగ్యం బాగలేదని కనీసం ఆలోచించకుండా ఆ అమ్మాయితో మళ్లీ కలుస్తాడు. ఇక పూజ ఒంట్లో ఏడ్చేదానికి కూడా శక్తి లేకుండా ఆ అమ్మాయి అలానే ఉండిపోతుంది. మరోవైపు వినయ్ తన కూతురు పింకీని అమ్మమ్మ రూమ్ లోకి వెళ్లి పడుకోమని కమలేష్ ని పిలిచి సైలెంట్ గా పడుకోమంటాడు. దాంతో కమలేష్ గమ్మున పనుకుంటుంది. అప్పుడు వెంటనే వినయ్ ఆమె కాళ్ళు నొక్కుతుంటాడు, ఎందుకంటే కమలేష్ డాన్స్ వేసి అలసిపోయి ఉంటుందని. ఇక తన కూతురు గనక అది చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుందని పింకీని బయటకు పంపించేశాడు. ఆ టైంలో కమలేష్ కి తను ఎన్నో నోములు వ్రతాలు చేయడం వల్లే తనకు ఇంత మంచి భర్త దొరికాడని, కాకపోతే పూజకి అలాంటివి ఏవీ చేయకపోయినా కూడా మంచి భర్త అరుణ్ దొరికాడని అనుకుంటూ ఉంటుంది. కానీ పూజ పరిస్థితి పూజకే తెలుసు. తర్వాత పూజ అలాగే లేచి నడుచుకుంటూ వెళ్లి షవర్ కింద కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు టెర్రస్ పైకి వెళ్లినప్పుడే కమలేష్ తనను చూసుంటుంది. ఇక కమలేష్ పూజని ఏమైంది ఏమని అడిగితే పూజ జరిగిందేం చెప్పకుండా ఇంటికి వెళ్లాలని చెప్తుంది. దాంతో కమలేష్ కి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ మామగారు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ లేచుండరు. దాంతో తను పూజని టీ పెట్టమని చెప్పి వాళ్ళు లేచేంత వరకు అక్కడే ఉంచుదామనుకుంటుంది. ఇక పూజ టీ పెట్టి కమలేష్ చేతికిస్తే తను అది తాగి ఇంకా కొంచెంసేపులు మరగనివ్వు అని టీ కప్పుని రిటర్న్ పూజ చేతికిస్తుంది. అప్పుడు పూజ కప్పుని కిందికి వదిలేస్తుంది. దాంతో కమలేష్ పూజ అక్కడ ఉండేలా లేదని తనని పిలుచుకొని పూజ అమ్మగారింటికి వెళ్తుంది. ఇక పూజ వాళ్ళమ్మతో జరిగింది చెప్పేసరికి ఆమె దీంట్లో బాధపడాల్సిందేముందమ్మా, ఇది మామూలుగా జరిగేదే కదా అంటుంది. అప్పుడు పూజ, నేనేం ప్రాపర్టీని కాదు, నేను అతనికి వద్దని చెప్పాను, అయినా అరుణ్ వినలేదు, నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పేసరికి దానికి ఆమె, ముగ్గురు దగ్గర ఎవరైనా వద్దని చెప్తారా, మీ నాన్న నిన్ను ఎక్కువే చదివించాడు, అసలు నువ్వు ఎంత పెద్ద ఇంటికి కోడలుగా వెళ్ళావో తెలుసా, మీ మామగారి ఒక్క ఫోన్ కాల్ తో నీ తమ్ముడికి ఉద్యోగం దొరుకుతుంది, నువ్వు గమ్మున కమలేష్ గారితో రిటర్న్ ఇంటికి వెళ్ళిపో, లేకుంటే నేను చేయి కోసుకుంటానని బెదిరించి కమలేష్ కి అప్పగించి రిటర్న్ పంపించేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ బైక్ లో వస్తున్నప్పుడు అరుణ్ ఫోన్ చేసి, వదిన పూజ మీ దగ్గరే ఉందా, సరే త్వరగా రండి, మేము హనీమూన్ కి వెళ్లాలి కదా, లేట్ అవుతుంది, లగేజీ సర్దాలి అనేసరికి కమలేష్ సరేలా వస్తున్నామని ఫోన్ పెట్టేస్తుంది. ఇక హనీమూన్ అనగానే పూజకి చాలా భయమేసి ఏం చేయాలబ్బా అని ఆలోచించి కమలేష్ తో, నేను వాష్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం బండి పక్కకి నిలపండి అని చెప్పి బండి దిగి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఆ టైంలో కమలేష్ అటువైపు అక్కడంతా బాత్రూమ్లు లేవు, ఇటు సైడే ఉన్నాయని ఆ పిల్లకి చెప్తూ ఆ పిల్లని ఆపడానికి వెళ్తుంది. కానీ
పూజ ఏమో కమలేష్ కి కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత కమలేష్ ఇంటికి వచ్చాక ఇంట్లోని వాళ్ళందరూ నీతోనే కదా పూజ ఉండాలి, ఎక్కడికి వెళ్ళిందని అరుస్తారు. తర్వాత మళ్ళీ అందరూ పూజ కోసం వెతుకుతారు. ఇక కమలేష్ కూడా శబ్నంకి పూజ ఎక్కడుందో తెలిసేమో కనుక్కుందామని తిను ఫస్ట్ అసహ్యించుకున్న శబ్నం దగ్గరకు వెళ్తుంది. ఇక శబ్నం కమలేష్ చేసిందేది పట్టించుకోకుండా ఏమైంది ఏమని కనుక్కొని తర్వాత తన ఫ్రెండ్ కి ఇంకా ఎంతో మందికి ఫోన్ చేసి ఆ తర్వాత అలానే పూజ కోసం బైక్ లో వెతుకుతుంటారు. ఆ టైంలో శబ్నం కమలేష్ తో పూజ చాలా సున్నితమైన పిల్ల, చిన్న విషయానికే భయపడిపోతుంది, కానీ ఇలా వెళ్ళిపోయిందంటే పెద్దదేదో విషయం జరుగుంటుందని చెప్తుంది. అదే టైంలో శబ్నంకి ఫోన్ వచ్చి పూజ ఎక్కడుందో తెలుస్తుంది. ఆ విషయం తను కమలేష్ కు చెప్పగానే కమలేష్ హమ్మయ్య దొరికింది పిల్ల అనుకొని వెంటనే శబ్నంని సర్లే నువ్వు కొంచెం వెనక్కి కూర్చో అని చెప్తుంది. దాంతో శబ్నం వీళ్ళిక మారరు అనే లెక్కలో గుమిడిపోతుంది. తర్వాత పూజ ఒక చోట సైలెంట్ గా కూర్చుని ఉంటే శబ్నం అక్కడికి వెళ్లి నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు, ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట మాత్రం నమ్మొద్దని ఓదారుస్తుంది. వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడే కమలేష్ అక్కడికి వచ్చేసరికి పూజ భయపడిపోతుంటుంది. అప్పుడు శబ్నం పూజతో కమలేష్ గారికి లోకజ్ఞానం తెలియకపోవచ్చు కానీ తను మంచిదే అని పూజ చెవిలో చెప్పి సరే మీరిద్దరూ ఇక మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు కమలేష్ ముట్టుకుంటే అది అంటుకుంటుందా అని అడుగుతుంది. అంటే అమ్మాయిలకు అమ్మాయిలంటే ఇష్టం, అలాంటిది అంటుకుంటుందా అనే లెక్కలో అడుగుతుంది. అది శబ్నం అర్థం చేసుకుని అలాంటిదేమీ జరగదనేసరికి కమలేష్ అయితే సరే అని శబ్నంని కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పి పంపిస్తుంది. తర్వాత కమలేష్ పూజ దగ్గరకు వచ్చి ఏం ప్రాబ్లం ఏమని అడిగితే పూజ నా భర్త అరుణ్ నన్ను రేప్ చేశాడని చెప్తుంది. ఆ మాటతో కమలేష్ కి చాలా కోపం వచ్చి ఆ పిల్ల చెంపపై కొడుతుంది. తను అలా కొట్టడానికి కారణం కమలేష్ కి కూతురు పుట్టిన కొత్తల్లో తన మెడపై పంటిగాట్లు ఉంటాయి. తన ఫ్రెండ్ ఏమిటిది అని అడిగితే కూతురు కొరికిందని చెప్తుంది కానీ భర్త కొడికారని చెప్పదు. అలా బెడ్రూమ్ లో విషయాలు బయట వాళ్ళకి చెప్పకూడదనే మెంటాలిటీ తోంది కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలే బయట వాళ్ళకు చెప్పలేని తను పూజ ఇప్పుడు అరుణ్ తో కలిసిన విషయాన్ని బయట ఎవరితోనో కలిసినట్టుగా రేప్ అని చెప్పేసరికి తను కూడా ఆ మాటకు అర్థం చాలా మంది అనుకునేలాగానే అర్థం చేసుకుని భర్త చేస్తే ఇలా ఎవరైనా అంటారా అని తనని కొట్టింది. నిజానికి పూజ అన్న రేప్ అంటే దానికి మీనింగ్ తనకు ఇష్టం లేకుండా అనుభవించాడు, తనకు బాగలేకపోయినా కూడా అతను వదలలేదు అని. ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పడం పూజకు రాదు. అలాగే ఆ పిల్ల అన్న రేప్ అన్న మాటకు ఎగ్జాక్ట్ మీనింగ్ వీళ్ళకి అర్థం కాదు. ఇక తర్వాత కమలేష్ కొద్దిసేపు పూజని తిట్టి నాకు ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద సిగ్గులేని తోడుకొడలు దొరికిందంటుంది. ఆ మాటకి పూజ రిటర్న్ లో అలాగైతే నాకు కూడా ఈ ప్రపంచంలోనే పెద్ద ఎర్రి పుష్పమైన తోడుకోడలు దొరికిందనేసరికి ఆ మాటతో కమలేష్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక పూజ మామగారు అక్కడున్న స్వీట్ బాక్స్ ని వేరే ఇండ్లకు పంపించండి అంటుంటే వాళ్ళు ఓ ఆ లేచిపోయిన అమ్మాయి ఇంటికైనా, ఆహా అక్కడ పారిపోయిన అమ్మాయి ఇంటికైనా అని చెప్తుంటారు. దానికి ఆయన ఏం చెప్పాలో తెలియక అవును వాళ్ళింటికే అని చెప్పి తర్వాత పూజ దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు చేసిన పనికి రేపొద్దున్న ఈ ఇంటిని కూడా పారిపోయిన కోడలింటికా అంటారు, కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని ఉండని చెప్తాడు. మరోవైపు కమలేష్ కి అరుణ్ ఇంతటికీ మంచివాడేనా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే పూజ అరుణ్ చేసింది చెప్పి అలాగే ఆమెను తిట్టింది కాబట్టి అవన్నీ ఆలోచించుకుంటూ తన భర్త వినయ్ వచ్చేసరికి అతన్ని అరుణ్ ఇంతటికీ మంచివాడేనా, కాలేజీలో అమ్మాయిల్ని ఏమన్నా చేశాడా, నేను అరుణ్ని పెంచడంలో ఏమన్నా తప్పు చేశానా అని అడిగితే దానికి వినయ్ అరుణ్ అలా ఏం చేయలేదులే, నువ్వేం తప్పు చేయలేదు, బాధపడకని చెప్తాడు. ఇంకోవైపు మళ్ళీ అరుణ్ పూజకి ఓకేనా కాదా అని అడగకుండానే కలుస్తాడు. ఆ మరుసటి రోజు వీళ్ళు హనీమూన్ కోసం బట్టలు ప్యాక్ చేస్తున్నప్పుడు పూజ ఇంట్లో ఉండదు. అదే టైంకి పింకీ నా గౌనుకున్న గుండీ పోయిందని ఏడుస్తుంటుంది. అప్పుడు కమలేష్ తెల్లారే గిందికి షాపులు ఎవరు తెరుస్తారు, తర్వాత వెళ్తానులే అని చెప్తుంది. ఆ టైంలో మిగిలిన వాళ్ళు పూజ మళ్ళీ ఇంటి నుంచి పారిపోయిందేమో అనుకుంటూ ఉంటారు. కానీ పూజ పింకీ ఏడుస్తూనే ఉంటే తన కోసం షాపుకు వెళ్లి గుండీ తీసుకునొచ్చుంటుంది. పూజ అలా చేసేసరికి కమలేష్ కి పూజ మీద మంచి అభిప్రాయం వచ్చి తనకై ఈ ప్రపంచం గురించి ఏం తెలియదేమో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత అరుణ్ పూజ ఇద్దరు హనీమూన్ కు వెళ్ళాక కమలేష్ శబ్నం దగ్గరకు వెళ్లి పూజ తిట్టిన మాటకు అర్థం తెలుసుకొని అలాగే ఆడవాళ్ల హక్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా మనకు ఇష్టం లేకపోతే భర్తతో కలవనవసరం లేదా, ఎందుకంటే ఒకసారి పెళ్లి అయితే అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా అని అడిగేసరికి వాళ్ళు పెళ్లి చేసింది ఇద్దరికి ఇష్టమై ఉండేదానికి, భార్యని మనిషిలా సమానంగా చూసేదానికి, అంతేకాని ఒక జంతువులా బానిసలా చూసేదానికి కాదు, అలా అని మన సంస్కృతిలోనే ఉందని చెప్పాక కమలేష్ కి నోటి నుంచి మాటలు రావు. మరోవైపు పూజ సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదటన్నా సంతోషంగా ఉందాం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని అర్థం చేసుకుందామని అరుణ్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతనికి కలవడం తప్ప వేరే ఏదీ తెలియదు. దాంతో పూజ దయనీయ స్థితిలో ఏడ్చుకుంటూ అలానే ఉండిపోతుంది.
మరోవైపు కమలేష్ పేపర్లోని వెనక పేజీని కాకుండా ముందు నుంచి చదువుతుంటే ఆమె భర్త వినయ్ తన భార్య ఇప్పటికైనా లోకజ్ఞానం గురించి తెలుసుకుంటోందని చాలా సంతోషిస్తాడు. మరోవైపు పూజ, అరుణ్ పార్కులు, రెస్టారెంట్లు అన్నీ తిరుగుతారు. కానీ ఆ పిల్ల ఏదన్నా తిందామనుకున్నా తాగదామనుకున్నా అరుణ్ పూజ ఇష్టమేమీ పట్టించుకోకుండా అతనికి తినాలనిపిస్తే తిని, ఇష్టం వస్తే అక్కడే ఉండేది, లేకుంటే వెళ్ళిపోయేది, అలా చేస్తూ ఉంటాడు. పూజ ఇవన్నీ భరించలేకపోతుంది. తర్వాత తను బాత్రూంకి వెళ్ళాక ముఖం కడుక్కుంటున్నప్పుడు అరుణ్ మళ్లీ కలవడానికి రమ్మంటాడు. ఆ పిల్ల ఈ సైకోయిజాన్ని తట్టుకోలేక నాకు పీరియడ్స్ వస్తున్నాయని చెప్తే అతను అవునా అని ఒక నిమిషం ఉండి ఏది ఒకసారి ఓపెన్ చేయి నేను చూస్తానని చెప్తాడు. దాంతో ఆ పిల్లకి ఏం చేయాలో అర్థం కాక విరక్తి, విసుగు వస్తుంది. రూమ్ బయట ఏమో అరుణ్ నేను చూడాలి డోర్ తీ అని దబదబా కొడుతుంటే పూజ అక్కడ ఉన్న బ్లేడ్ ని తీసుకుని చెప్పలేని చోట కోసుకుని బ్లడ్ ని అతనికి చూపిస్తుంది. ఆ తర్వాత తనకు బ్లడ్ ఎక్కువ పోతుందని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. తర్వాత ఈ విషయం కమలేష్ కి మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది. వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళాక కమలేష్ డాక్టర్ ని పూజకి ఏమైంది అని అడిగితే ఆమె పూజ బ్లేడ్ తో కోసుకున్న విషయం చెప్తుంది. ఆ మాట వినగానే కమలేష్ కి చేతులు కాళ్ళు అన్ని వణికిపోతుంటాయి. తర్వాత కొద్దిసేపటికి తేరుకుని ఇంట్లో వాళ్ళందరినీ మీరు ఇంటికి వెళ్ళండి, నేను పూజను చూసుకుంటానని పంపించేసి పూజ దగ్గరకు వెళ్లి ఏం జరిగింది ఏమని కనుక్కున్నాక పూజ అసలు విషయం చెప్తుంది. కానీ కమలేష్ నమ్మడం లేదేమో అని నేను అబద్ధం చెప్తుంటే మీరు ఒకసారి అలా చేసి చూడండి, అప్పుడన్నా ఒక అమ్మాయి ఎందుకు ఇలా చెప్తుందో మీకు అర్థమవుతుంది అని చెప్పేసరికి కమలేష్ ఏం మాట్లాడలేక కోపం బాధతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. తినకు అరుణ్ మీద ఎంత పిచ్చి ప్రేమంటే ఆ విషయం అరుణ్ని అడిగి తిట్టలేక ఆ నొప్పిని చూద్దామని బ్లేడ్ ని తీసుకుంటుంది. కానీ తన వల్ల కాదు. తర్వాత పూజ ఎంత బాధపడింటుందో అర్థం చేసుకుని అక్కడే ఏడ్చుకుంటూ కుప్పకూలిపోతుంది. తర్వాత తన ఇంటర్ సర్టిఫికెట్ ని తీసుకుని జ్ఞానం లేని నా ఈ చదువుకు విలువ లేదని చింపేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మామగారి దగ్గరకు వెళ్లి తనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుని ఇక అరుణ్ మీద ఆమెకి అసహ్యమేసి తను ఎప్పుడూ తీయని వాచిని తీసి రోట్లో వేసి దంచేస్తుంది. తర్వాత అతనితో ఉన్న ఫోటోలన్నీ కాల్చేస్తుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్లి పూజకి ధైర్యం చెప్పి ఇంటికి పిలుచుకుని వెళ్తుంది. ఆ టైంలో అరుణ్ హాస్పిటల్కి వెళ్లి పూజని చూద్దామనుకున్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ఇంటికి వెళ్లిపోయారని చెప్తారు. అప్పుడు అరుణ్ డాక్టర్ దగ్గరకు వెళ్లి నాకు కొత్తగా పెళ్లి అయింది, మళ్లీ కలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగేసరికి డాక్టర్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి అలా బ్లేడ్ తో కట్ చేసుకున్నా కూడా నువ్వు మళ్లీ అడుగుతున్నావంటే నువ్వు ఎంత సైకోలా ఉన్నావు. మీ వదినికి ఈ మాట చెప్పగానే తను మోచపోయినట్టయిపోయింది, కానీ నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేకుండా ఉంది. ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలి, నువ్వు ఇంకోసారి నాకు కనపడ్డావంటే నేను అదే పని చేస్తాను, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసరికి అతను చాలా కోపంగా టెన్షన్ గా బయలుదేరి ఇంటికి వస్తుంటాడు. ఇంటి దగ్గర కమలేష్ పూజతో తను అరుణ్ని అంతలా ఎందుకు ప్రేమించిందో చెప్తుంది. 13 సంవత్సరాల ముందు, అంటే పింకీ పుట్టేదానికి 1 సంవత్సరం ముందు కమలేష్, అరుణ్ ఇంకా ఆమె అత్తగారు ఒక పెళ్లికి వెళ్ళుంటారు. కమలేష్ కి డాన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే తను చాలా బాగా డాన్స్ కూడా చేస్తుంది. దాంతో అక్కడ డాన్స్ వేస్తున్న మరొక ఆమెకు పోటీగా డాన్స్ వేసి ఆమెని డామినేట్ చేసేస్తుంది. ఆ టైంలో అక్కడ డాన్స్ వేస్తున్న ఇంకో ఆమె పెళ్లి కొడుకు తరపున వాళ్ళని ఆ విషయాన్ని ఒక ఆమె కమలేష్ అత్తగారికి చెప్పేసరికి కమలేష్ అత్త కమలేష్ కు చెప్తుంది. దాంతో కమలేష్ డాన్స్ వేసేదే ఆపేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదాని ప్రకారం పెళ్లి కొడుకు వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు వాళ్ళకు అనిపిస్తే పెళ్లిని ఆపేస్తుంటారు. కాబట్టి తను డాన్స్ ని ఆపేస్తుంది. కానీ ఈ విషయం అరుణ్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తన వదిన కావాలనే ఓడిపోయిందని. ఇక కమలేష్ అతని దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నప్పుడు నేను పెళ్లికొడుకుని తరపున ఉన్నప్పుడు నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, ఎవరు చెప్పినా వినను అనేలా చెప్పేసరికి అతను మగవాళ్ళంటే ఎక్కువ, ఆడవాళ్ళంటే తక్కువ అనే ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఉంటాడు. అలా తనే అరుణ్ని చెరగొట్టానేమో అని కమలేష్ చాలా బాధపడుతూ పూజకి చెప్తుంది. అప్పుడు పూజ అలా ఏం కాదు, తప్పంతా మీ నెత్తిని వేసుకోకండి అంటే దానికి కమలేష్ వినయ్ గారు ఎందుకంత మంచిగా ఉంటారో తెలుసా? ఎందుకంటే నేను ఆయన్ని పెంచలేదు, అత్తయ్య మామయ్య గారే పెంచారు, అందుకే ఆయన అలా ఉన్నాడు. కానీ అరుణ్ ఇలా ఉండడానికి కారణం నేనే అని చాలా బాధపడుతుంటుంది. ఆ టైంలో అరుణ్ ఇంటి దగ్గరకు వచ్చి డోర్ తీయమని కొడతాడు. కానీ కమలేష్ ఒక ప్లాన్ చేసి కావాలనే పూజ ఈ రోజు ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా తను ప్రెగ్నెంట్ అనే అబద్ధమాడి ఈ రోజు ఆడవాళ్ళ ఫంక్షన్ అని మగవాళ్ళందరినీ బయట పెట్టేసి పూజకు తోడుగా లోపలుంటుంది. ఇక కమలేష్ కి 12 సంవత్సరాల ముందు తన కూతురు పింకీ పుడుతుంది. కానీ కమలేష్ కేమో కూతురు కంటే కొడుకే ఇష్టం. కానీ తనకు గర్భసంచిలో ప్రాబ్లం వల్ల ఇంకో బిడ్డను కనే ఛాన్స్ లేకుండా పోతుంది. ఇక కూతురు పుట్టినందుకు ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. కానీ కమలేష్ మాత్రం కొడుకు పుట్టలేదనే బాధలో ఉంటుంది. ఆ టైం నుంచే తను అరుణ్ని తన కొడుకు ప్లేస్ లో పెట్టి పట్టరాని ప్రేమతో పెంచి అది ఇప్పుడు పిచ్చిగా మారి ఉంటుంది. అలా ఎందుకంటే అరుణ్ తప్పు చేస్తున్నాడో కరెక్ట్ చేస్తున్నాడో కూడా తెలుసుకోకుండా అతను ఏం చేసినా కరెక్టే చేస్తాడు అనుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని పిచ్చనే అంటారు.
ఇక పూజ అదంతా విని, నువ్వు కరెక్ట్ గానే చెప్పావక్క, ఎందుకంటే మనం అందరం మగవాళ్ళనే బ్లేమ్ చేస్తాం, కానీ కొంచెం ఆడవాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ గా ఉండాలని ఆ పిల్ల అమ్మ గురించి చెప్తుంది. పూజకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ట్యూషన్లో ఒక అబ్బాయి ఆ అమ్మాయిని పట్టుకుని ఉంటాడు. ఆ విషయం పూజ తన అమ్మకు చెప్తే ఆమె సపోర్ట్ ఏం చేయకుండా తిరిగి పూజనే తిట్టి బయటకు పంపించకుండా ఇంట్లోనే పెట్టేసి ఉంటుంది. దాంతో పూజ తర్వాత ఎన్నో సంవత్సరాలు వాళ్ళ అమ్మకి ఏ విషయాలు చెప్పేది కాదు. అలా పూజ అన్ని లోపలే దాచుకుంటూ భయపడుతూ ఉండేది. ఫైనల్ గా ధైర్యం చేసుకుని చెప్పిన రోజు వాళ్ళమ్మ చెయ్యి కోసుకుంటానని రిటర్న్ పంపించేసింది. ఇలా వాళ్ళు చాలాసేపులు మాట్లాడుకున్నాక దీని మీద పోరాటం చేద్దామని వాళ్ళు ఫిక్స్ అవుతారు. తర్వాత కమలేష్ సంగీత్లో డాన్స్ వేస్తున్నప్పుడు లోపలికి అరుణ్ వస్తాడు. అతన్ని చూసిన కమలేష్ కి లోపల నుంచి కోపం, బాధ రెండూ వస్తుంటాయి. కాబట్టి అతన్ని ఏమనాలో తెలియక అతని దగ్గరికి వెళ్తే, అరుణ్, వదిన నేనేం తప్పు చేయలేదు, నేను తన భర్తని, అది నా అధికారం వదిన అని చెప్పగానే కమలేష్, నాకు అధికారం ఉంది, నేను నీ వదినను నిన్ను కనకపోయినా కూడా ఎంతో ప్రేమించాను, కానీ నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని అతన్ని కౌగిలించుకొని, ఆఖరిసారి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఆ దేవుడు నా నుంచి నిన్ను కాపాడాలని అని చెప్పి ఒక దారం కట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కమలేష్ ఇంట్లో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి పింకీని పక్కకు వెళ్లమని చెప్పి తర్వాత పూజకు జరిగిన విషయం చెప్తుంది. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ అరుణ్ని మాత్రం ఏమనకుండా గమ్మునుండిపోతారు. కమలేష్ కి వాళ్ళ మామగారిపై చాలా నమ్మకం, ఆయన ఖచ్చితంగా అరుణ్ని జైలుకి పంపిస్తాడని. కానీ ఆయన అరుణ్ చేత సారీ చెప్పించి, జరిగిపోయిందేదో జరిగిపోయిందిలే, ఇక మీదట అలాగందా జరగదులే అని చెప్తాడు. ఆ మాటలకు కమలేష్ షాక్ అయిపోతుంది. ఇక అరుణ్ చేసిన దానికి అతన్ని ఖచ్చితంగా జైలుకి పంపించాలి కదా అని అడిగేసరికి ఆయన, ఈ ఇంటికి ఇంతవరకు పోలీసులు రాలేదు, నేను నా కొడుక్కి అగెనెస్ట్ గా ఎప్పటికీ వెళ్ళను, జైలుకు కూడా పంపించనని తిరగబడి మాట్లాడతాడు. దాంతో కమలేష్ కి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత వీటి గురించి అలానే ఆలోచించుకుంటూ ఇక దీనిని ఇలాగే ఎందుకు వదిలేయాలని మళ్లీ వాళ్ళ మామతో, సరే మీరు అతనికి ఎదురుగా వెళ్లరు కదా, నేనే అతన్ని జైలుకు పంపిస్తానని ఇలా మాట్లాడేసరికి ఆయన, అలా పోరాటం ఏదన్నా చేయాలనుకుంటే ఇంటి నుంచి వెళ్లిపోయే చేయాలి, ఇంట్లో ఉండి చేయడానికి నేను ఒప్పుకోనని కమలేష్ ని పూజని ఆటోలోకి ఎక్కించి ఆటో అతనితో వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకుంటారో అక్కడ దింపేయమని చెప్తాడు. అప్పుడు కమలేష్, మామగారు మేము ఎక్కడికి వెళ్తామో అని చెప్తున్నా కూడా ఆయన బలవంతంగా పంపించేస్తాడు. పింకీ కూడా వాళ్ళతో పాటే పోతుంది. ఇక వినయ్ వాళ్ళని ఆపుదామనుకుంటాడు. కానీ ఆ టైంలోనే ఈ ముసలాయన వినయ్ ఆపి, వాళ్ళు ఎక్కడికి వెళ్లరులే, మళ్లీ సాయంత్రానికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతారు, దానికి మించి ఏం జరగదని చెప్తాడు. అతను చెప్పిన విధంగానే కమలేష్ రిటర్న్ వచ్చి తన భర్తను పట్టుకుని ఏడుస్తూ, నేను ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్లేదండి, నాకు భయంగా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళలేను అంటుంటే అప్పుడు ఆయన, నేను ఒకసారి బస్సులో వెళ్తున్నప్పుడు వేరే ఒకతను ఒక అమ్మాయిని టచ్ చేశాడు, ఆ అమ్మాయి తిరగబడింది నేను చూశాను, కానీ అతన్ని ఏమనలేకపోయాను, నాకు ఎలాగో ధైర్యం లేదు, కనీసం నువ్వన్నా ధైర్యంగా ఉండు, దీనికోసం పోరాడు, నీ ధైర్యాన్ని కోల్పోకని చెప్తాడు. దాంతో ఆమె చాలా సంతోషిస్తుంది. తర్వాత వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు అతను, నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్లరు పేసరికి కమలేష్, నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి కాదు, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లడానికి అని చెప్పి తర్వాత తన భర్తకు హ్యాపీగా బై చెప్పేసి పూజాని పింకీని పిలుచుకొని పహాడ్గంజ్ ఊర్లో ఉన్న వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తుంది. ఆమెకి వాళ్ళ తాతగారంటే చాలా ఇష్టం, అలాగే ఆయనకు కూడా కమలేష్ అంటే చాలా ఇష్టం, ఇంకా తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు వెళ్లి ఆయన పలకరించి జరిగిన విషయం మొత్తం చెప్పాక ఆయన, మీ మామగారు పైకి మాత్రమే చూడటానికి మంచివాడిలా ఉంటాడు, కానీ లోపల అరుణ్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, కానీ అది ఈ ప్రపంచానికి కనిపించకుండా దాచుకుంటూ ఉంటాడు. ఇక మీరు చెప్పిన దాని ప్రకారం అరుణ్ మీద కేసు వేసేదానికి ఎటువంటి చట్టం లేదు, కానీ అరుణ్ని జైలుకు పంపించాలనుకుంటే కట్నం అడుగుతున్నాడని జైలుకు పంపించవచ్చు, ఈ దేశంలో కట్నానికి అగైనెస్ట్ గా చాలా స్ట్రాంగ్ లా ఉందని చెప్పేసరికి పూజ, సరే మనం అలానే కేసు వేద్దామని ఒప్పుకుంటుంది. కానీ కమలేష్ మాత్రం, మనం అలా తప్పుడు దారిలో వెళ్లకూడదు, ఎంతో మంది ఈ విధంగా కట్నం గురించి దొంగ కేసులు వేస్తుంటారు, మనం ఆ దారిలో వెళ్లకూడదని ఒప్పుకోదు. తర్వాత కమలేష్ పూజ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నప్పుడు పూజ, ఎప్పుడూ ఆడవాళ్లే కరెక్ట్ అయిన దారిలో ఎందుకు వెళ్ళాలి, అరుణ్ చేసిందంతా మంచిదేనా అని తన బాధలన్నీ చెప్పాక కమలేష్ సరేలే అని ఒప్పుకుంటుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు కేసు వేసేదానికోసం అందులో కట్నం అడిగిన వాళ్ళ పేర్లలో అరుణ్ పేరు మాత్రమే కాకుండా వాళ్ళ మామగారి, అత్తగారి పేరును కూడా యాడ్ చేస్తుంటారు. కమలేష్ వాళ్ళ పేర్లు ఎందుకు ఉన్నాయని అడిగితే పూజ, వాళ్ళు దీన్ని ఆపలేదు కాబట్టి వాళ్ళు కూడా అనుభవించాలనే లెక్కలో చెప్తుంది. కానీ కమలేష్ దానికి ఒప్పుకోనని ఆ పేపర్ని తీసుకువెళ్లి కాల్చేస్తుంది. ఇక పూజ ఏం చేయాలని దిగాలుగా ఉన్నప్పుడు కమలేష్ తాతగారు వచ్చి పూజని ఓదార్చి వాళ్ళ ముగ్గురు పేర్లని మళ్లీ యాడ్ చేపించి కేసు వేస్తాడు. ఇక పోలీసులు అరుణ్ ఇంటికి వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ కొంత దూరం వచ్చేసరికి వీళ్ళు వాలంటరీ బెయిల్ తీసుకుని స్టేషన్ కి వెళ్లక ముందే రిటర్న్ ఇంటికి వెళ్లిపోతారు.
ఆ విషయం కమలేష్ తాతకు తెలిసి వీళ్ళకు చెప్తే పూజ అదెలా జరిగిందనే షాక్ లో ఉంటుంది. అప్పుడు ఆయన ఎవరైనా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే వాళ్ళు ఇలా వాలంటరీ బెయిల్ తీసుకుంటారనేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కమలేషేనని పూజకి అర్థమవుతుంది. కమలేష్ అలా చేయడానికి కారణం తప్పు చేసిన అరుణ్ ఒక్కడు మాత్రమే జైలుకు వెళ్లాలని. వీళ్ళు తనకు చెప్పకుండానే వాళ్ళ ముగ్గురు పేర్లు రాసి రెండోసారి వేసేసరికి ఆమె కూడా వీళ్ళకు చెప్పకుండానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దానివల్ల తర్వాత పూజ కమలేష్ ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలాసేపులు వాదించుకుంటారు. ఆ టైంలో కమలేష్, ఫస్ట్ నువ్వు చెప్పేది నేను కూడా నమ్మలేదు కదా, అప్పుడు నా మీద కూడా కేసు పెట్టి జైలుకు పంపించుంటావా అనేలా పూజ నరుస్తుంది. ఆ టైంలో కమలేష్ తాతగారు, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, మీ మామ ఇంత జరిగాక గమ్మున ఉన్నాడు, అతను ఏం చేస్తాడో ఏమో అని చాలా భయపడుతుంటాడు. ఆయన బడిపడుతున్నట్టుగానే కమలేష్ మామ తన ఇద్దరు కొడుకుల్ని పూజ ఇంటికి పిలుచుకుని వెళ్లి కొడుకులిద్దరినీ బయటే ఉండమని, అతను ఒక్కడే లోపలికి వెళ్లి పూజ నాన్నని ఒక్కడనే లోపల ఉండమని పూజ అమ్మని తమ్ముని బయటకు పంపిస్తాడు. ఇక బయట కారులో కూర్చున్న వినయ్కి అరుణ్ చేసిన పనికి అతనితో పాటు కారులో కూర్చోలేక అసహ్యం వేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు అరుణ్ కూడా బయటకు వచ్చి, నేనేం తప్పు చేయలేదు, తను నా భార్య, అది నా హక్కు అనేలా మాట్లాడతాడు. అప్పుడు వినయ్, నీకు భార్యని ఎలా చూసుకోవాలో తెలియదు, మళ్ళీ మాట్లాడుతున్నావా అనేలా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు గొడవ పడుతుంటారు. ఇంటి లోపల వీళ్ళ నాన్న పూజా నాన్నతో, పూజ మళ్ళీ పారిపోయింది, ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలని పూజా నాన్నతో కొన్ని టాబ్లెట్లు కలిపిన నీళ్లను తప్పించి సూసైడ్ చేసుకున్నాడనేలా హాస్పిటల్లో చేర్పిస్తాడు. తర్వాత ఈ విషయం పూజాకు ఫోన్ చేసి చెప్పాక తను చాలా బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నను చూడటానికి వీళ్ళు రిటర్న్ బయలుదేరతారు. అప్పుడు కమలేష్ తాతగారు ఏం జరిగినా కూడా పూజా చేతిని వదలొద్దని కమలేష్ తో చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. తర్వాత పూజ హాస్పిటల్కి వెళ్లి తన నాన్నను చూసి ఏడుస్తుంటే ఆ టైంలో అరుణ్, నేను చేసింది నీకు తప్పు అనిపిస్తే సారీ, అయినా భర్త చేసిన పొరపాటుకు ఇల్లు వదిలేసి వెళ్లిపోతారా అని ఎలా మాట్లాడతాడు. అదే టైంలో అరుణ్ నాన్న పూజ తమ్ముని ఉద్యోగం గురించి మాట్లాడేశానంటాడు. దానికి పూజ నాన్న అమ్మ తమ్ముడు ముగ్గురు హ్యాపీగా ఉంటారు. ఆ విషయం విన్నాక ఇదంతా డ్రామానేనని పూజకు అర్థమవుతుంది. దాంతో తను ఏడవకుండా షాక్ లో బయటకు నడుచుకుంటూ కమలేష్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విషయం కమలేష్ కూడా చాలా కోపం వేస్తుంది. ఆ టైంలో వాళ్ళు పూజా నాన్నని చూస్తే ఆయన నన్ను క్షమించనేలా దండం పెడతాడు. దాంతో వీళ్ళు ఏమనకుండా రిటర్న్ కార్ ఎక్కి వాళ్ళ మామగారింటికి వెళ్లిపోతారు. ఇక కోడలిద్దరూ ఇంటికి వచ్చారని వాళ్ళు స్వీట్లు పంచుతారు. ఆ టైంలో అరుణ్ కమలేష్ ని వదినా స్వీట్ తీసుకోండి అంటే ఆమె, నువ్వు ఇంకోసారి నా ముందరుంటే నిన్ను నరికేస్తాను అనేలా చూస్తుంటుంది. దాంతో అరుణ్ పక్కన ఉన్న పూజని స్వీట్ తీసుకోమని చెప్తాడు. తను ఉలక్కుండా పలక్కుండా ఉంటే అరుణ్, పూజ స్వీట్ తీసుకో అని చెప్పేసరికి మళ్ళీ గమున తీసుకుని తినేస్తుంది. ఇదంతా గమనిస్తున్న వినయ్ కమలేష్ ను పక్కకు పిలిచి, నువ్వు ఈ ఇంట్లో ఉండలేవని నాకు బాగా తెలుసు, అందుకనే మన కోసం 1 BHK ఫ్లాట్ ఒకటి చూశాను, నువ్వు నేను పింకీ అక్కడికి వెళ్లిపోదామని తన భార్య బాధని అర్థం చేసుకుని చెప్తాడు. ఇలా అర్థం చేసుకునే భర్త దొరికినందుకు కమలేష్ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక పూజ దగ్గర అరుణ్ మాత్రం జరిగిందేదో జరిగిపోయిందిలే, ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము, కొత్తగా ఉందామని మీద పడుతుంటాడు. అది చూసిన కమలేష్ పూజని పిలుచుకొని రూమ్ లోకి వెళ్లిపోతుంటుంది. ఆ టైంలో కమలేష్ మామగారి అమ్మ వీళ్ళిద్దరిని ఆపి, ఏమో పెద్ద సాధిస్తామనేలా బయటకు వెళ్లారు, ఏం సాధించారని ఎత్తిపొడిచే మాటలు మాట్లాడుతుంది. ఫస్ట్ వాళ్ళు ఆమె తిడుతుందేమో అనుకుంటారు, కానీ ఆమె ఇదంతా వీళ్ళు ఆడుతున్న డ్రామా, ఈ ఏడుపులన్నిటికీ మోసపోవద్దు, వాళ్ళు చెప్పింది వింటూ దెబ్బలు తింటూ అనుభవిస్తూ ఉండద్దండి, అలాగని వీటికి భయపడి పారిపోవద్దండి, ఎదురు నిలబడి పోరాడండి అనేలా ధైర్యం చెప్తుంది. దాంతో వీళ్ళిద్దరూ కొంచెం ధైర్యం తెచ్చుకొని దీనికోసం ఒక పరిష్కారం ఆలోచిస్తారు. ఆ తర్వాత రోజు కోడళ్ళు ఇంటికి వచ్చి ఇల్లు మళ్ళీ ఒకటైందనుకు ఒక పూజ లాంటిది చేస్తుంటారు. తర్వాత అందరూ ఒక చోట కూర్చున్నాక కమలేష్ ప్రవచనాలు చెప్పే ప్లేస్ లో కూర్చుంటుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ, నువ్వు ఏ వేదాలు చదివావు, ఏం చేద్దామని అక్కడ కూర్చున్నావు అనేసరికి కమలేష్, నాకు పెద్దగా ఏం తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు నేర్చుకున్నాను, యుగాల నుంచి ఆడవాళ్ళకి అధికారాలు ఏవీ లేకుండా పోయాయి, అవి ఎంతలా అంటే ఇప్పుడు కనీసం వాళ్ళ శరీరాల మీద అధికారం కూడా వాళ్ళకి లేకుండా మొత్తం భర్త చేతుల్లోకి వెళ్లిపోయిందనేలా, అలాంటి ఒక చిన్న దేవతకతే ఇది, దయచేసి కొంచెం వినండని వాళ్లకు తను చెప్పే మాటలు వినేలా చేసి పూజని పిలిచి జరిగిన విషయం వాళ్ళతో చెప్పమంటే పూజ తన పేరు ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పి నా భర్త నన్ను రేప్ చేశాడని చెప్తుంది. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వీళ్ళ మామగారు, ఈ మాట చెప్పేదానికి వాళ్ళకు సిగ్గు లేకపోయినా వినడానికి మీకన్నాయి ఉండాలి, ఇక్కడి నుంచి పదండని వాళ్ళందరినీ పంపించేస్తుంటాడు. ఆ టైంలో కమలేష్ కలగజేసుకుని, మీకు ఇష్టం లేకుండా ఏ రోజు మీ భర్తలు మిమ్మల్ని తాకలేదు అనుకుంటేనే వెళ్ళండి, అలా కాకుండా మీరు ఏ ఒక్క రోజైనా బాధపడునుంటే ఇక్కడే ఉండండి అనేసరికి వాళ్ళందరూ అక్కడే నిలిచిపోతారు.
అప్పుడు అరుణ్ వీళ్ళు ఎక్కడ నిజం బయట పెడతారోనని పూజాని బలవంతంగా ఇంటికి పిలుచుకొని పోదామనుకుంటాడు. ఇక పూజ నేను రానంటుంటే ఏంటే నీ ఇష్టం అనేలా చెప్పిన మాట విను అని కొట్టడానికి చేయెత్తుతాడు. ఆ టైంలో కమలేష్ అతని చెయ్యిని పట్టుకుని రిటర్న్ చెంప మీద ఒకటి పీకుతుంది. ఆ దెబ్బతో అందరూ షాక్ అయిపోతారు. ఇక కమలేష్ మామగారైతే కమలేష్ ముఖం చూడటానికి కూడా భయపడతాడు. ఆ తర్వాత కమలేష్ అతను చేసిన దాన్ని అందరి ముందర అతని ముఖంపైనే చెప్పి ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు నీకు గుర్తొస్తుందా అంటే అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ టైంలో వినయ్ గుర్తొచ్చింది అనేసరికి కమలేష్ నేను మిమ్మల్ని ఏమీ అనలేదంటుంది. అప్పుడు వినయ్ నన్ను కూడా అనాలి, ఎందుకంటే ధైర్యం లేకుండా గమ్ముని ఉండిపోవడం కూడా తప్పుని సమర్థిస్తున్నట్లే, కాబట్టి నాలాంటి భయస్థులకు కూడా బుద్ధి రావాలని చెప్తాడు. తర్వాత అరుణ్తో నువ్వు చేసిన తప్పుకు వాళ్ళని క్షమించమని అడుగు, అది కూడా వాళ్ళు క్షమించేంత వరకు అడుగుతూనే ఉండని చెప్తాడు. దాంతో అరుణ్ పూజాని క్షమించమని అడుగుతాడు. కానీ పూజాకి అతను చేసిన పనికి ఆ అమ్మాయి అనుభవించిన బాధకి ఆ క్షమాపణ సరిపోదని, అతని కళ్ళల్లో కనీసం పశ్చాత్తాపం కూడా కనపడలేదని, అతన్ని జైలుకు పంపించేంత వరకు నేను ఊరుకోనని చెప్తుంది. ఇక ఈ విషయాలన్నీ వాళ్ళు విన్నాక స్టార్టింగ్ లో పూజాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేకపోయినా తర్వాత అందరూ ఆమె వెనకాల వెళ్తారు. అక్కడతో సిరీస్ హ్యాపీగా అయిపోతుంది. ఇక ఈ సిరీస్ మీనింగ్ ఏంటంటే భారతదేశంలో పెళ్లైన మహిళల్లో 5.6% మంది తన భర్తల వల్ల భయంతోనో బలవంతంగానో ఒత్తిడితోనో కలిసినట్టు ఉంది. పూజా కథ కల్పితమే కానీ ఆమె లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. పెళ్ళయ్యాక జరిగే ఇలాంటి సంఘటనలకు ఎలాంటి చట్టాలు లేవు కాబట్టి మార్పు తీసుకురావాల్సిన భారం బాధ్యత కుటుంబం ఇంకా సమాజంపై ఉంది. భార్యలను ఆస్తిగా కాకుండా సమానంగా చూసి వాళ్ళ అంగీకారాన్ని గౌరవించే అబ్బాయిలను పెంచే ఇళ్లను నిర్మించడం మనలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్థం. ఇక ఈ స్టోరీ ఎండింగ్ సింపుల్ గా చెప్పాలంటే పూజా బాధలు ఫస్ట్ ఎవరు అర్థం చేసుకోలేదు, తర్వాత అందరూ అర్థం చేసుకుని ఆ అమ్మాయికి తోడుగా నిలబడ్డారు. కాబట్టి సిరీస్ హ్యాపీగా ఎండ్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్, చిరియా వెబ్ సిరీస్ ఫుల్ స్టోరీ. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.